మన టెక్నోస్ 1931కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 21, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి హువావే నుంచి కొత్త ఫ్లిప్ ఫోన్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. హువావే పూరా ఎక్స్ అని చెప్పేసి దీని పేరు అయితే పెట్టారు. ఇది ఇండియాకి అయితే మోస్ట్లీ రాకపోవచ్చు. ఇండియాకి హువావే ఫోన్స్ రావుగా, చైనాలో తీసుకొస్తున్నారు. దీన్ని మార్చి 13 నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఈ ఫోన్ డిఫరెంట్ ఉంది. ఇప్పటివరకు మనం చూసిన ఫ్లిప్ ఫోన్స్ మనం ఇలా ఓపెన్ చేస్తాం కదా, సో దీన్ని మనం సైడ్ వేస్లో ఓపెన్ చేయొచ్చు. ఇట్లా బుక్ ఎలా ఓపెన్ చేస్తాం మనం, అలా ఈ ఫ్లిప్ ఫోన్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ చూడడానికి చాలా ముద్దుగా ఉంది ఫోన్. అండ్ ఇది ఆస్పెక్ట్ రేషియో ఒక డిఫరెంట్గా అయితే ఉంటుంది. 16:10 ఆస్పెక్ట్ రేషియోలో అయితే వస్తుంది. ఇది ఫ్యాబ్లెట్ అంటారు వీటిని, ఫోన్ ప్లస్ ట్యాబ్లెట్ కాంబినేషన్లా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసరికి డిస్ప్లే 6.3 ఇంచ్ 1.5K LTPO OLED ప్యానల్ ఉంది. బయట కూడా ఒక స్క్రీన్ అయితే ఉంది. 3.5 ఇంచ్ ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా మీకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా ఉంటుంది, ఒకటి వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి కలర్ యాక్యురసీ కోసం కెమెరా కూడా యూస్ చేస్తుంది. మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి. లోపల ఇంకో కెమెరా ఉంటుంది, 10.7 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 4700 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. కిరిన్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది దీని స్పెక్స్. బాగుంది కాన్సెప్ట్ అయితే, కొద్దిగా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. మరి చూడాలి. ఫస్ట్ ట్రైఫోల్డ్ వీళ్ళే తీసుకొచ్చారు. అండ్ ఈ డిఫరెంట్ ఫ్యాబ్లెట్ కాన్సెప్ట్ వీళ్ళే తీసుకొని వచ్చారు ఫ్లిప్ ఫోన్స్లో. ఇది ఫ్యూచర్లో మనం చాలా ఫోన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z10ని టీచ్ చేస్తుంది. G సిరీస్ వీళ్ళ బడ్జెట్ సిరీస్. సో ది మెయిన్ వీళ్ళు టీచ్ చేస్తుంది బ్యాటరీని. ఇక్కడ చూడొచ్చు 7300 mAh బ్యాటరీతో ఇది రాబోతుంది. అండ్ దీని లాంచ్ డేట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 11వ తారీఖు రాబోతుంది. ఏప్రిల్ 11th మనం దీన్ని అఫీషియల్గా చూడొచ్చు. అండ్ దీనిలో మిగతా స్పెక్స్ విషయానికి వస్తే ఇవి రూమర్స్ ప్రకారమే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ దీనిలో మీకు బ్యాటరీ 7300 mAh బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ కూడా అడుగుతారు. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి తక్కువ ఛార్జింగ్ తీసుకొస్తారు అనుకుంటారు. కాకపోతే వీళ్ళు 90 వాట్ వరకు వెళ్తున్నారు. 90 వాట్ ఛార్జింగ్ అయితే దీనిలో ఉండొచ్చు. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ సోనీ IMX882 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండబోతుంది. బాగుంది స్పెక్స్ చూడడానికి అయితే. Z10 కాబట్టి ప్రైస్ 20,000 రూపాయల లోపే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మరి చూడాలి ఎంత ప్రైస్లో తెస్తారో. ఇది ఏప్రిల్ 11వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మన యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్తున్న ప్రకారం అయితే ఇంకొక 6 నెలల్లో ఏదైతే ఈవీ కార్స్ ప్రైజెస్ ఉన్నాయో పెట్రోల్ కార్ ప్రైజెస్కి సమానంగా వచ్చేస్తాయి. సో చాలామంది ఐసీ ఇంజన్స్ కాకుండా ఈవీ కార్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా వరకు హెల్ప్ అయ్యింది పర్యావరణానికి అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ రీజన్ ఈవీ కార్స్ కొనకపోవడానికి కాస్ట్ మరీ ఎక్కువ అయిపోతున్నాయి. ఇవి బైక్ కొనాలన్నా కార్ కొనాలన్నా కానీ నార్మల్ పెట్రోల్ ఇంజన్ వాటితో కంపేర్ చేస్తే పెట్రోల్ డీజిల్ వాటితో ప్రైజెస్ అయితే మనకి ఎక్కువ అనిపిస్తున్నాయి. అందుకే చాలామంది వాటిని కొనట్లేదు. చూడాలి మరి మినిస్టర్ గారు చెప్పినట్టు నిజంగానే ఈవీ కార్స్ ఐసీ ఇంజన్స్ రేట్కి వచ్చినాయి అనుకోండి, చాలామంది ఈవీ కార్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా సిటీలో తిరిగే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఎప్పుడు పెట్రోల్ కొట్టుకోవాలని అవసరం అయితే ఉండదు. చూద్దాం, నిజంగానే ప్రైజెస్ తగ్గాలని కోరుకుందాం ఈవీ కార్స్వి. అండ్ 2030 నాటికి గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం 2030 నాటికి 30% మొత్తం ఈవీ ఉంటట్టు చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు అయితే అసలు చాలామంది ఈవీకి అయితే వెళ్ళట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకో దానివల్ల మేబీ సేల్స్ అయితే పెరగవచ్చు. ఇంకో న్యూస్ ఢిల్లీ నుంచి వస్తుంది. ఢిల్లీలో 2026 నుంచి రిజిస్ట్రేషన్ చేయరు, పెట్రోల్ బైక్స్కి రిజిస్ట్రేషన్ అయితే చేయరు. తీసుకోవాలనుకుంటే మీరు ఈవీ బైక్సే తీసుకోవాలి, వాటికి రిజిస్ట్రేషన్ చేస్తారంట. పెట్రోల్ బైక్స్ రిజిస్ట్రేషన్ చేయరంట. సో ఇది ఒక న్యూస్ బయటకు వచ్చింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆజియోలో అడిడాస్ స్నీకర్స్ ఉంటాయి కదా, వీటి మీద 70% డిస్కౌంట్ అయితే వస్తుంది. 2,599 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో అడ్డమైన ఫీలు ఉంటాయి. మేము అక్కడ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఏవో ఫీజులు పెట్టేసి తీసేసుకుంటాం డబ్బులు మన దగ్గర నుంచి. ఇప్పుడు అమెజాన్ కూడా ఫీ అయితే తీసుకుంటుంది. అమెజాన్లో ఒక కొత్త ఫీ సిస్టమ్ వచ్చింది, ఆఫర్ ప్రాసెసింగ్ ఫీ అంట. అంటే మీరు ఏదైనా బ్యాంక్ ఆఫర్ ఆప్ట్ చేసుకున్నారు, ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటున్నారు, దీని మీద ఒక బ్యాంక్ ఆఫర్ ఉంది, ఓ 1,500 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. సో 500 పైన ఏదైనా బ్యాంక్ ఆఫర్ వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా ప్రోడక్ట్ చూడండి 500 దానిపైన బ్యాంక్ ఆఫర్ ఉంటే అది ఎంతైనా ఉండేవండి. ప్రాసెసింగ్ ఫీ మాత్రం 49 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటారు. మీకు 500 బ్యాంక్ ఆఫర్ వచ్చినా, 1,500 బ్యాంక్ ఆఫర్ వచ్చినా, 3,000 బ్యాంక్ ఆఫర్ వచ్చినా 49 రూపాయలు మీ దగ్గర నుంచి ఛార్జ్ అయితే చేస్తారు. ఈ కొత్త ఫీ అయితే ఆఫర్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి అమెజాన్ తీసుకొస్తుంది. ఎందుకంటే వీళ్ళు అడిగితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆఫర్స్ని మేనేజ్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి ఖర్చు అవుతుంది. సో దానికోసం మేము ఈ ఫీ ఛార్జ్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చూసుకుంటే ఉమామహేశ్వర్ అడుగుతున్నారు, 20,000లో ట్యాబ్ కావాలి, 4 సంవత్సరాలు వాడాలి. 4 సంవత్సరాలు మీరు ట్యాబ్ వాడాలంటే మోస్ట్లీ ఐప్యాడే బెటర్. ఐప్యాడ్ మీకు కొద్దిగా ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఐప్యాడ్ మీకు ఆ ప్రైస్లో 9th జనరేషన్ వస్తుంది కదా, 9th జనరేషన్ 10th జనరేషన్కి వెళ్ళండి. 10th జనరేషన్ మీకు 24,000-25,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. రీసెంట్గా డీల్ కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఎంత ఉంటుందో చూడండి, అది 25-26 ఆ రేంజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి, మీకు ఆఫర్లో వస్తుంటుంది. 24 కూడా వస్తూ ఉంటుంది, అది తీసుకోండి. 10th జనరేషన్
ఐప్యాడ్ ఒక 4 సంవత్సరాలు అయితే మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి టిక్‌టాక్ ఒక కొత్త సర్వీస్ తీసుకొస్తుంది అమెరికాలో. పిల్లలు తప్పిపోవడం చిన్న పిల్లలు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం టిక్‌టాక్ ఓపెన్ చేయగానే యాంబర్ అలర్ట్ అని చెప్పేసి కనిపిస్తుంటది అక్కడ. తప్పిపోయిన పిల్లల ఫోటో ఉంటది. వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. కింద 911 అని చెప్పేసి ఉంది. అంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మోర్ డీటెయిల్స్ అని ఉంది. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయొచ్చు. సో ఒకవేళ ఆ ఏరియాలో ఎక్కడైతే తప్పిపోయిందో ఆ ఏరియాలో మాత్రమే ఈ పాపప్ అయిద్దనమాట. ఈ పిల్లల ఫోటోస్. సో వాళ్ళు ఎవరైనా ఒకవేళ చూసారనుకోండి ఆ ఏరియాలో పిల్లల్ని, వెంటనే పోలీసులకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. చాలా బాగుంది సిస్టమ్ అయితే. ఎక్కువ మంది టిక్‌టాక్ యూజ్ చేస్తుంటారు. అక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్ అయితే యూజ్ చేస్తాం. అక్కడ టిక్‌టాక్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇంతకుముందు టిక్‌టాక్ ఇండియాలో కూడా భయంకరంగా యూజ్ చేసేవాళ్ళు. అది బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మీద పడ్డారు అందరూ వచ్చి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిన ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ వీకెండ్ ఓటీటీలో ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా మంచి మూవీస్ అయితే వచ్చినాయి. డ్రాగన్ ఈ సినిమా కూడా మంచి హిట్ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇంకొకటి నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకో సినిమా కూడా వచ్చింది. మలయాళం సినిమా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అని చెప్పేసి దీనికి కూడా మంచి రేటింగ్ అయితే ఉంది. అండ్ ఆహాలో వచ్చేసరికి బ్రహ్మానందం గారిది రీసెంట్ సినిమా వాళ్ళ అబ్బాయిది. బ్రహ్మానందం గారిది ఇది ఆహాలో వచ్చింది. ఈ 3 సినిమాలు ఓటీటీలో అవైలబుల్‌గా ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా చూస్తే ఏది మీకు బాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీకెండ్ మనోళ్ళు అదే ఎంజాయ్ చేస్తారు. ఇంకా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బుక్ మై షోలో నార్మల్‌గా రేటింగ్ ఇస్తుంటారు. మీరు చూసే ఉంటారు. సినిమాకి రేటింగ్ ఇస్తూ ఉంటారు. వాటిని తీసేయాలి మా కన్నడ సినిమాలకి అని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేశారు. ఎందుకంటే ఆ రేటింగ్ చూసి చాలా మంది సినిమాలకి వెళ్ళట్లేదంట. సో మీరు సినిమాలు టికెట్లు అమ్ముకోండి కానీ రేటింగ్లతో మీకేం పని అని చెప్పేసి సో వాళ్ళని కన్నడ సినిమాలకి రేటింగ్ తీసేయమని చెప్పారు. నెక్స్ట్ మనకి యూపీ లేకుండా మన న్యూస్లో అయితే ఉండవు అన్నమాట. ఎక్కడెక్కడ కళాఖండాలు అక్కడ దొరుకుతాయి మనకి. యూపీలో రాజాబాబు అని చెప్పేసి ఒక వ్యక్తి అబ్బాయి అని చెప్పాను 32 సంవత్సరాలు. సో కొద్దిగా ఎదిగే ఉంటుందిగా బుర్ర. సో ఈయన ఏం చేశాడంటే నాకు కడుపులో నొప్పి వస్తుంది అతనికి. కడుపులో నొప్పి వస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మందు ఇస్తాడు. మనోడు ఏం చేశాడంటే సెల్ఫ్ రెమెడీస్ అనమాట. ఈ యూట్యూబ్ వీడియోస్ చూశాడు. దానిలో ఎవరో చెప్పాడు పనికిమాలినోడు, దాన్ని ఏమంటారు ఎనస్థీషియా ఇచ్చేసి కట్ చేసేసి ఇలా ఆపరేషన్ ఉంటుంది డాక్టర్స్ ఎలా చేస్తారో ఆ రేంజ్లో చెప్పాడు అనమాట. మనోడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఎనస్థీషియా వేసుకొని పొట్టకి కట్ చేసుకొని బ్లీడింగ్ అవుతుంది. మనకు తెలియదు కదా, డాక్టర్ కాదు కదా, డీప్గా కట్ అయింది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కుట్లు వేసేసుకున్నాడు, ఎట్లా పడితే అట్లా కుట్లు అయితే వేసేసుకున్నాడు. అయినా బ్లీడింగ్ అయితే ఆగట్లేదు. ఇదంతా ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని చేసుకుంటున్నాడు. ఇంకా బ్లీడింగ్ ఆగిపోయేసరికి బయటకు వచ్చి వాళ్ళకి విషయం చెప్పాడు ఇంట్లో వాళ్ళకి. సో వాళ్ళు వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్లారు. దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు కుట్లు సరిగ్గా వేసి ఆగ్రాకి తీసుకెళ్ళాలని చెప్పారు. ఇంకా ప్రతిదీ యూట్యూబ్లో చూసేసి మీరు అన్నీ మనమే చేసుకోవాలనుకుంటే ఇంకా మిగతా డాక్టర్స్ వీళ్ళంతా వాళ్ళ పని ఇంకేముంది, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఇట్లా పిచ్చి పనులు ఇంట్లో చేయగలరు. నెక్స్ట్ మనకి పంజాబ్లో సంగ్రూర్ అనే ఒక విలేజ్లో ఒక క్యాంప్ పెట్టారు. నెత్తి మీద జుట్టు మొలిచే క్యాంప్ అనమాట. వాళ్ళు ఒక ఆయిల్ ఇస్తారంట. ఆయిల్ కొన్ని రోజులు వాడితే నెత్తి మీద మీకు ఎంట్రుకలు లేకపోయినా కానీ ఎంట్రుకలు మొలుస్తాయి అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పి పాపం ఫ్రీగా నూనె అయితే ఇచ్చారు, వాడి చూడండి అని చెప్పేసి తర్వాతే కొనండి అన్నారు. మన వాళ్ళు వాడారు, కొనడానికి లేకుండా పోయారు పాపం. ఆ నూనెని గుండెకు రాసుకున్న దగ్గర నుంచి అందరు కళ్ళు మండిపోయినాయి. మొత్తం హాస్పిటల్కి పరిగెత్తారు. 65 మంది, ఒకళ్ళిద్దరు కాదు 65 మెంబర్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళారు. అందరు కళ్ళు మండిపోయినాయి, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. డాక్టర్స్ వాళ్ళకి బ్యాండేజ్ అయితే వేసారు కళ్ళకి. చూడొచ్చు వీడియోలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆయిల్ ఇచ్చారో వాళ్ళని కూడా పట్టుకున్నారు. ఒక ఇద్దరిని పట్టుకొని పోలీసులు ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ మాక్సిమం వర్క్ జుట్టు పోయిందంటే పోయినట్టే అది. ఇంకా మీరు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే దిగ్గు పెట్టుకొని ఇట్లాంటివి చేసుకోవాలి. విజార్ కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు, గుండు చేపించాడు, ఏదో ఆయిల్ రాస్తున్నాడు జుట్టు రావాలని చెప్పేసి. ఆయన వచ్చే పనులు కావు నాకు తెలిసి. నెక్స్ట్ మనకి సతీష్ అని చెప్పేసి బెంగళూరు బ్రీడర్ అయితే ఎప్పుడు న్యూస్లో ఉంటూ ఉంటాడు. కోట్లు పెట్టి కుక్కలు కొంటూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి అయితే వచ్చాడు. 50 కోట్ల రూపాయలు పెట్టి కుక్కనైతే కొన్నాడు. సో దీని పేరు వచ్చేసరికి వుల్ఫ్ డాగ్. అంటే ఇది క్రాస్ బ్రీడ్ అనమాట. వుల్ఫ్కి కాకేషియన్ షెపర్డ్ అనే ఒక డాగ్ ఉంటుంది. రెండు క్రాస్ బ్రీడ్ ఇది. 50 కోట్లు పెట్టుకున్నాడు. అందరు షాక్ అయిపోయారు. అమెరికా నుంచి కుక్కనైతే తెప్పించాడు. ప్రజెంట్ ఈ డాగ్ ఏజ్ వచ్చేసరికి జస్ట్ 8 months, 75 kgs ఉంది, 30 inches హైట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటాడంటే ఇతను షోకి తీసుకెళ్తుంటారు వీటిని. షోలు ఉంటాయి కదా, ఈవెన్ సినిమా ఫంక్షన్ కూడా వీటిని పిలుస్తుంటారు అన్నమాట ఇవన్నీ. సో ఈ డాగ్ తీసుకెళ్ళాడు అనుకోండి, ఈ డాగ్ తీసుకెళ్తే 30 minutesకి ఇతను 2,45,000 దాకా ఛార్జ్ చేస్తాడు. ఒకవేళ డాగ్ ఎక్కువ గంటలు ఉండాలి, ఒక 4-5 గంటలు ఉండాలనుకోండి, 10 లక్షల రూపాయల వరకు ఛార్జ్ అయితే చేస్తాడు. సో ఇట్లా ఏదైనా డబ్బులు అయితే సంపాదిస్తాడు. ఇంతకుముందు ఇతను ప్రీవియస్గా బ్రీడర్, సో ఇతను ఆపేశాడు ఫీల్డ్. అప్పుడు ఇంకా ఇతని దగ్గర కలెక్షన్ చూసుకుంటే 150+ డిఫరెంట్ బ్రీడ్స్ డాగ్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ఇది ఒకటి తెచ్చాడు. ఇది రోజుకి 3 కిలోల మాంసం తింటుంది. ఇదే మంచి ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ వీకెండ్లో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి, అవి కూడా ఖచ్చితంగా చెక్ చేసేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.